రే ఇలా చూడండి రా, నేను పెళ్లి కొడుకుని, నేను మిమ్మల్ని చంపకూడదు. నాకు బదులుగా మా చిన్నాన్న చంపుతాడు. చిన్నాన్న గన్నక్కర్లేదు, కత్తివాడు. రే లిసన్, చచ్చేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చావండి. చిన్నాన్న అరిస్తే నాలుగు కోసే. రే హెల్ప్ చేయరా. చిన్నాన్న నీకు బుద్ధి లేదు. నేను నీ చిన్నాన్న ఏడ్చాలి. వెళ్ళరా, వెళ్ళి పట్టుకోండి. పోడే పోండి, పోండి, త్వరగా పోండి. పోరా చిన్నయ్య, చిన్నయ్య. ఏమైంది నాన్న? వాళ్ళు వచ్చేసారా? వాళ్ళుగా రావట్లేదమ్మా, వాళ్ళని మోసుకొని వస్తున్నారు. ఏంటి? అయ్యో, అసలు ఏం జరిగింది? అంకుల్, నేను చెప్పనా? చెప్పమ్మా. ఓ ఫూల్ కి నేను మంచి ఐడియా చెప్పాను. ఆ ఫూల్ ఏదో స్వయంగా ఆలోచించి చెడగొట్టాడు. అది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చేసేదేముంది, యమధర్మ పంచాయతీ పెడతారు. వాళ్ళేం చెప్తారో అది నోరు మూసుకొని చేయటం అంతే. యమధర్మ పంచాయతీయా? రే, నీతో వచ్చిన పాపానికి ఎలా వేలాడి తీశారో చూడరా. మావా, నువ్వేం భయపడుకో, ఎలాగైనా నేను నిన్ను కాపాడతాను. ఉండరా, నా నోరు బాగోని నీ మొహం మీద ఊస్తాను. ఎరా పురుషోత్తం, పొద్దున్నే ఏదో అడావిడిగా వెళ్ళావు, ఇంతసేపు ఏం చేసావురా? నీకు అప్పచెప్పిన పని సవ్యంగా చేస్తుంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఉండేది కాదు. నేనే ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను. చిన్నయ్యని చూస్తున్నాను. లేదంటే చెప్పు తీసి కొట్టేవాడిని. ముందు వాళ్ళిద్దరి కట్లు విప్పండ్రా. థాంక్స్ ఆంటీ. థాంక్స్ బ్రో. రే ఆంటీ, ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు హరీష్ ఆంటీ. నేను సౌమ్యను వెతుకుంటూ వచ్చాను. అయ్యో ఆంటీ, అబద్ధం ఆంటీ. వీడి కింద ఊళ్ళోనే భయపడిపోయాడు. వీడితో నేను వెళ్ళిపోయాను, కానీ వాళ్ళే ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్పుకు. హరీష్ గురించి నాకు బాగా తెలుసు. నోర్మయ్యవే, అంతా నీ వల్ల అసలు. గాడిద, నా పెళ్ళాంతో మర్యాద లేకుండా మాట్లాడావో? ఎవరయ్యా నీకు పెళ్ళాం? బావని ఎదిరించి మాట్లాడకూడదని నేను అలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు నువ్వు? ఏది మాట్లాడు? నీ పని చూసుకోపో. సైలెన్స్. అందరూ నిశ్శబ్దంగా ఉండండి.